హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫండమెంటల్గా ఎలా ఉన్నాయి, వాటి భవిష్యత్తు ఏంటి అనే అంశాలు మాట్లాడుకుందాం. సో రెగ్యులర్గా మన వీడియోస్లో మనం చూస్తూ ఉంటాము, ఎవరైతే మన వీడియోస్ కింద మెసేజ్ చేస్తూ ఉంటారో అందులో ఎక్కువ మంది అడిగే స్టాక్స్ని మనం పిక్ చేసుకొని వాటికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం మాట్లాడుకుంటాము. షార్ట్ టర్మ్ గురించి మనం మాట్లాడుకోము. దానికి సపరేట్గా కొన్ని వీడియోస్ రీసెంట్గా కూడా చేస్తున్నాం షార్ట్ టర్మ్ కోసం. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం ఈ వీడియోలో మనం మాట్లాడుకునే స్టాక్స్ అంతా కూడా పూర్తిగా లాంగ్ టర్మ్కి, అది కూడా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. ముందుగా మనం మాట్లాడుకోబోయే స్టాక్ ఫస్ట్ వచ్చి జిఎంఎం ఫ్రాడ్లర్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం. సో దీని గురించి అడిగారండి కొందరు, ఎందుకు ఈ స్టాక్ పడుతుంది, రిజల్ట్ పరంగా బాగుంది, తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రమోటర్ దీంట్లో ఎగ్జిట్ అయిపోయారనమాట. అంటే ఇంతకుముందు 52% ఉండేది, ఇప్పుడు 25%కి వచ్చేసింది అనమాట ప్రమోటర్ స్టేక్. సో ఎందుకు ఏంటి అనే అంశాలు దీని గురించి మాట్లాడుకుందాం. ఇక జిఎంఎం ఫ్రాడ్లర్ గాని గమనిస్తే ఫండమెంటల్గా ఎటువంటి కంపెనీ, ఇది ఫండమెంటల్గా మంచి కంపెనీనేనండి. సో వీళ్ళు ఏంటంటే గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ అంటాం, అంటే కెమికల్ కంపెనీసు, అదేవిధంగా ఏపీఐ కంపెనీసు, అదేవిధంగా ఫార్మా కంపెనీస్ అనమాట. సో వీటికి బేసిక్గా ఇంజనీరింగ్ కంపెనీ. అంటే వీళ్ళకి బిజినెస్ అంతా వచ్చేది ఏంటంటే ఇప్పుడు చెప్పిన కెమికల్ అండ్ ఫార్మా అండ్ ఏపీఐ కంపెనీస్ నుంచి వీళ్ళకి ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటి నుంచి ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఇది మెయిన్ బిజినెస్. అయితే ఇది కానీ గమనిస్తే వీళ్ళు 50% అంటే లీడర్స్ అని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా ఈ బిజినెస్లో 50% వీళ్ళకే ఉంది. సో ఇండియా పరంగా చూస్తే 30% ఇండియా నుంచి ఉన్నాయి, 70% ఎక్స్పోర్ట్స్ నుంచి ఉన్నాయన్నమాట వీళ్ళకి. అయితే రీసెంట్గా ఏం జరిగింది అంటే జిఎంఎం అనేది యాక్చువల్గా జిఎంఎం అంటే గుజరాత్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఇది జిఎంఎం అని, అది ఇండియన్ బేస్డ్ కంపెనీ. ఫ్రాడ్లర్ అనేది మల్టీనేషనల్ కంపెనీ. సో జాయింట్ వెంచర్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన జాయింట్ వెంచర్, పటేల్ ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్లర్ వాళ్ళు జాయింట్ వెంచర్లో వచ్చిన కంపెనీనే జిఎంఎం ఫ్రాడ్లర్. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి అంటే ఫ్రాడ్లర్ అనేవాళ్ళు కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయారు. ఈ జిఎంఎం నుంచి ఫ్రాడ్లర్ అనేవాళ్ళు కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయారు. అది రీసెంట్గా జరిగింది. ఇంకా ఈ ఫస్ట్ నుంచి ఏదైతే ఉన్నారో జిఎంఎం అనేది వాళ్ళు, అంటే పటేల్ ఫ్యామిలీ అంటాం, వాళ్ళది స్టిల్ హోల్డింగ్ అంతా కూడా వాళ్ళది 25% అట్లే ఉంది. రీసెంట్గా ఇంకా 1% కూడా పెరిగిందనమాట. 24 ఉండేది 25.7 ఎంతో 1% పెంచుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అంటే ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే ఫ్రాడ్లర్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యారు. దీని ప్రభావం పెద్దగా ఏమీ బిజినెస్ మీద అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ టెక్నాలజీని వీళ్ళు ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు, ఎప్పటి నుంచో వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి ఏంటంటే బిజినెస్ మీద ఎటువంటి ప్రభావం చూపదు. ఇన్ ఫ్యూచర్లో కూడా నా ఉద్దేశం ప్రకారము ఈ బిజినెస్కి మంచి, అంటే వీళ్ళున్న బిజినెస్లో, అంటే వీళ్ళున్న ఏదైతే ఇండస్ట్రీ పరంగా ఉందో మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇండియా డొమెస్టిక్ పరంగా వీళ్ళకి మంచి సేల్స్ నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్, దాని ముందు రిజల్ట్ కానీ గమనిస్తే, ఈవెన్ లాస్ట్ క్వార్టర్ అని కాదు, గత కొన్నేళ్లుగా మంచి గ్రోత్ ఉందండి, బ్రహ్మాండమైన గ్రోత్ ఉంది. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ పెద్దగా పెరిగింది లేదు. వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి ఎక్స్పెన్సివే కాదు. అంటే గ్రోత్ ఉంది కాబట్టి ఇప్పుడు 30 60-70 PE దగ్గర ఉండేదండి ఒక 2 years బ్యాక్ అనమాట. సో అక్కడి నుంచి ఏంటంటే స్టాక్ పడుతూ వచ్చింది, పెద్దగా పార్టిసిపేషన్ లేదు. రీసెంట్ పెద్దగా పార్టిసిపేషన్ ఈ కంపెనీ నుంచి మనకి ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే. లాంగ్ టర్మ్కి మీరు కొని ఉంటే హోల్డ్ చేయండి, కొనాలి అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు, ఆల్రెడీ కొన్న వాళ్ళు కొంచెం యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా జిఎంఎం ఫ్రాడ్లర్ మీద నేను పాజిటివ్గానే ఉన్నాను. ప్రస్తుతానికి 7,500 crores మార్కెట్ క్యాప్, 773 దగ్గర ఉంది. ఓకే, ఈ కంపెనీకి 73 crores మార్కెట్ క్యాప్ ఇవ్వడం ఓకేనండి. నేనైతే ఎక్స్పెన్సివ్ అయితే అనుకోవట్లేదు. ఓవరాల్గా ఈ స్టాక్ అయితే లాంగ్ టర్మ్కి బాగుండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే చాలామంది అడుగుతున్నారు, టాటా టెక్నాలజీస్ రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. సో ఇది కూడా బాగా విపరీతమైన, అంటే అటు హైప్ అనమాట. అంటే దానికి రీజన్స్ పరంగా చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే ఇది టాటా గ్రూప్కి చెందిన కంపెనీ. దీంతోపాటు మనకి ఆబ్వియస్గా ఎలా ఉంటుందంటే ఐపీఓస్ అంతా కూడా ఈ మధ్యకాలంలో విపరీతమైన 100 IPOs వస్తున్నాయి. సో అన్నిటికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఇవన్నీ కారణం ఏంటి అంటే బాగా డబ్బు అనేది మార్కెట్లో ఉంది. లక్షల డిమాట్ అకౌంట్స్ ప్రతి నెల ఓపెన్ అవుతున్నాయి. ఒక టైంలో అంటే కోవిడ్కి ముందు ఓవరాల్గా మన ఇండియాలో 3.8 lakhs డిమాట్ అకౌంట్స్ ఉంటే మొత్తానికి ఇన్ని ఏళ్ళ హిస్టరీలో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇయర్ కూడా
3.5 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. అంటే ప్రతి నెల 30 లక్షలు యావరేజ్న 25 లక్షల లెక్కన మనకి డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఈ మార్కెట్స్ ఈ విధంగా ఉండడానికి, అంటే ఇండెక్స్ అని కాదు, మెజారిటీ స్టాక్స్ 90% స్టాక్స్ ఈ విధంగా 90 కాదండి 99% స్టాక్స్ అన్నీ కూడా చిన్న చితక అన్నీ కూడా పెరుగుతున్నాయి. దాని అంతటికి కారణం ఏంటి అంటే భారీ ఎత్తున డబ్బు వచ్చి పడుతుంది. సో ఈ ఐపీఓస్ కూడా ఈ విధంగా ప్రతిదీ సక్సెస్ అయ్యి ప్రతిదీ మనకి లిస్టింగ్ మంచి గెయిన్స్ 100%, 150% గెయిన్స్ రావడానికి కూడా ప్రధాన కారణం డబ్బే అనమాట. ఏం చేస్తున్నారు అందరూ ఐపీఓలో ₹100 వస్తున్న వాళ్ళు ₹1000 అమ్ముతున్నారు. ₹100 వస్తున్న ₹1000 అమ్ముతున్నారు. ఆ విధంగా జరుగుతుంది. తర్వాత చాలామంది ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు అనమాట. ఇంకా టాటా టెక్నాలజీ విషయానికి వస్తే వీళ్ళు మాత్రం ప్రైస్ అయితే ఎక్కువ పెట్టలేదు. అంటే ప్రైస్ బ్యాండ్ కానీ గమనిస్తే మనకి 400 నుంచి 500 అనమాట. అంటే ఇప్పుడున్న వాల్యూ పరంగా చూసుకుంటే 48,000 crores ఉంది. దీంట్లో మనకి అంటే వాళ్ళు ఐపీఓ టయానికి అరౌండ్ 20,000 crores వాల్యూ పరంగా ఉండేది, వాల్యుయేషన్ పరంగా. సో 20,000 పరంగా అయితే ఓకే అండి. కాకపోతే ఏమైంది అంటే లిస్టింగే భారీ ఎత్తున మంచి బ్రహ్మాండమైన లిస్టింగ్ జరిగింది. తర్వాత లిస్టింగ్ జరిగిన ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము చాలామంది ఎవరైతే ఐపీఓకి రాలేదో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఐపీఓలో అప్లై చేసుకుంటే వాళ్ళకి రాని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే లిస్టింగ్ కాగానే ఆవేశంతో దాన్ని కొనేస్తున్నారు అనమాట. అట్లా ఒక 1 month పెరుగుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి పడ్డం స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో కూడా టాటా టెక్నాలజీస్లో కూడా జరిగింది అదే. సో ఓవరాల్గా వాల్యుయేషన్స్ పరంగా అయితే నేనైతే పాజిటివ్గా అయితే లేనండి. చాలా ఎక్స్పెన్సివ్ స్టాకు. ఇక వీళ్ళ బిజినెస్ పరంగా చెప్పాలి అంటే వీళ్ళు ఓవరాల్గా ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎక్కువ ఆటోమోటివ్ దాంట్లో ఉన్నారు. దీంతోపాటు వీళ్ళు తర్వాత హెవీ ఇంజనీరింగ్, ఏరోస్పేస్లో ఉన్నా కూడా ఎక్కువగా వీళ్ళ బిజినెస్ అంతా కూడా ఆటోమోటివ్ నుంచే వస్తుంది. అంటే ఆటో యాన్సిలరీ నుంచే వస్తుంది. దీంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే 40% బిజినెస్ వీళ్ళకి టాటా మోటార్స్, అంటే ఇది ప్రమోట్ చేసింది ఎవరంటే ఏ కంపెనీ అంటే టాటా మోటార్స్ అనమాట. టాటా మోటార్స్ అండ్ జేఎల్ఆర్. కాబట్టి మీరు బిజినెస్ మోడల్ని అర్థం చేసుకోవాలి. సో దీనికి ఇంత వాల్యూ ఇవ్వడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇంత వాల్యుయేషన్ ఇచ్చినప్పుడు గ్రోత్ బాగుండాలి. పోనీ దీంట్లో అద్భుతమైన గ్రోత్ ఉందంటే అది లేదండి. మార్చ్ 2019లో కానీ గమనిస్తే 2,900 కోట్లు టర్న్ ఓవర్ అయితే ఈరోజు లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కానీ గమనిస్తే 4,400 కోట్లు. ఓకే, గ్రోత్ పరంగా ఉంది. కాకపోతే మనకింత వాల్యూ ఇవ్వాల్సిన గ్రోత్ అయితే కాదు ఇది. కాబట్టి ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. ఇప్పటికీ ఎవరికైనా ఐపీఓలో వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకా కొంచెం కిందకి రావడానికి అవకాశం ఉంది. సో 52-week లో దగ్గర ప్రస్తుతానికి ఉంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఐపీఓ వచ్చినాక 1 month 2 months లోపల అది స్లోగా కిందకి రావడం స్టార్ట్ అయితే ఇంకా న్యూ లోస్ని ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి టాటాగా బాగా లాంగ్ టర్మ్ ఉంటే ఓకే, పాజిటివ్గానే ఉన్నాను. అంత ఫ్యూచర్ బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. పదే చెప్తున్నాను, బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. వన్స్ మార్కెట్ వస్తున్న డబ్బు కొంచెం తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఇటువంటి ఎక్స్పెన్సివ్ స్టాక్స్ భారీగా పడతాయి. గతంలో మనం చూసాము ఎల్ఐసి. ఇప్పుడు ఒక 1.5 year తర్వాత మళ్ళీ ఐపీఓ ప్రైస్కి దగ్గరగా 820 ఆ లెవెల్కి వచ్చిందనమాట. 1.5 year పట్టింది. సో ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మళ్ళీ మనకి నేను కూడా నెక్స్ట్ ఇయర్లో అంటే 2024లో ఇనిషియల్గా కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్, దీంతోపాటు ఇటువంటి ఎక్స్పెన్సివ్ స్టాక్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఇండెక్స్ పెద్దగా పడకపోయినా కూడా ఇటువంటి స్టాక్స్లో, ఎక్స్పెన్సివ్ స్టాక్స్, బాగా పెరిగిన స్టాక్స్లో జాగ్రత్తగా ఉండండి. టాటా టెక్నాలజీస్లో అయితే ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే నేను పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే ఈ లెవెల్లో కొనుక్కోవడం కరెక్ట్ కాదు. కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెష్గా కొనాలనుకున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. హైయర్ లెవెల్స్లో కొన్న వాళ్ళు ప్రస్తుతానికి హోల్డ్ చేయడం అండి. ఫ్రెష్గా బయింగ్ అయితే వద్దు. ఫ్రెష్ బయింగ్ అయితే ఇప్పటిలో కొనాకండి. ఇక 5 Star ఫైనాన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది గతంలో మనం చాలా తక్కువ రేట్లో చెప్పాము. అక్కడి నుంచి స్టాక్ భారీగా పెరిగింది. అదేవిధంగా కొంచెం రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అయిందండి. సో ఇవన్నీ కూడా మామూలే, పడ్డం పెరగడం అవన్నీ కూడా మామూలే. ఓవరాల్గా దీని ఫండమెంటల్స్లో ఎటువంటి మార్పు అయితే లేదు. ఎన్బిఎఫ్సిలో మంచి గ్రోత్, అంటే చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. మంచి సిఏజిఆర్ ఉంది. దీంతోపాటు మంచి మార్జిన్స్ ఉన్న ఏకైక కంపెనీ అండి 5 Star ఫైనాన్స్ అనేది. కాబట్టి 5 Star ఫైనాన్స్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ ప్రతి స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఫ్రెష్ బయింగ్ అనేది మార్కెట్లో బాగా కరెక్షన్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి. కానీ
ఇప్పుడు ఈ లెవెల్ అయితే ఫ్రెష్ బయింగ్ అయితే ఉంది. ఇంకొంచెం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2024లో ఇనిషియల్గా కొంచెం బాగా పెరిగిన స్టాక్స్ కొంత సెల్లింగ్ రావడానికి ఆస్కారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. బట్ ఓవరాల్గా 5 స్టార్ ఫైనాన్స్ మీద నేను పాజిటివ్గా. ఇది ఈ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.